నమస్కారం. చాలామంది ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సుల గురించి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అసలు ఈ చదువుల్లో ఉన్న కెరీర్ అవకాశాలేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ చదివిన వాళ్ళని చాలాసార్లు తక్కువ అంచనా వేస్తుంటారు. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. ఆర్ట్స్ చదివితే ఉద్యోగాలు రావడం కష్టం అని చాలా సాధారణంగా వినిపించే మాట. నిజమే కదా? కాని ఇది నిజంగా నిజమేనా, లేక కేవలం ఒక అపోహ మాత్రమేనా? వాస్తవాలు చూస్తే ఈ అభిప్రాయం పూర్తిగా తప్పని అర్థమవుతుంది. ఆర్ట్స్ స్టూడెంట్స్కి నిజానికి ఎన్నో అద్భుతమైన కెరీర్ అవకాశాలు ఉన్నాయి. ఏంటవి? పదండి చూద్దాం. ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ట్స్ డిగ్రీ అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు, అది ఒక కామా. అక్కడితో అయిపోయేది కాదు, అసలు కథ అక్కడ్నుంచే మొదలవుతుంది. ఎన్నో రంగాలకు అవసరమైన స్కిల్స్ ఇచ్చే ఒక పవర్ఫుల్ ఫౌండేషన్ అది. చూడండి, బీఏలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, లేదా బీఎఫ్ఏలో ఫైన్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఇంకా గ్రాడ్యుయేషన్ తర్వాత టీచింగ్లోకి వెళ్లాలనుకుంటే బీఎడ్. ఇవన్నీ చూడ్డానికి సంప్రదాయ డిగ్రీల్లానే అనిపించొచ్చు, కానీ లెక్కలేనని కెరియర్ మార్గాలకు ఇవే బలమైన పునాది వేస్తాయి. సరే, ఆర్ట్స్ వాళ్ళు వెనకబడిపోతారనే ఆ అపోహ ఉంది కదా, దాన్ని బద్దలు కొట్టే మొట్టమొదటి అతిపెద్ద ఉదాహరణే సివిల్ సర్వీసెస్. తెలుసు కదా, ఇండియాలోనే అత్యంత గౌరవప్రదమైన కెరీర్లలో ఒకటిది. ఇక్కడ చాలామంది అనుకునేదానికి పూర్తి రివర్స్లో ఉంటుంది విషయం. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ పరీక్షల్లో ఒక మైనస్ పాయింట్ అస్సలు కాదు. నిజానికి అదొక మేజర్ ప్లస్ పాయింట్. యూపీఎస్సీ, గ్రూప్ 1, ఎస్ఎస్సీ లాంటి పరీక్షల్లో ఇది భలే పోటీతత్వాన్నిస్తుంది. ఎలా అంటారా? ఒక్కసారి చూడండి. ఐఏఎస్ పరీక్షల్లో టాప్ ఆప్షనల్ సబ్జెక్టులేవి? పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ ఎక్కడ్నుంచొచ్చాయి? ఆర్ట్స్ డిగ్రీలోని మెయిన్ సబ్జెక్ట్లే కదా. అంటే సివిల్స్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్కి ఆర్ట్స్ సిలబస్కి మధ్య డైరెక్ట్ లింక్ ఉంది. ఓకే, సివిల్ సర్వీసెస్ మాత్రమే కాదు, ఆర్ట్స్ డిగ్రీతో దారులు తెరుచుకునే మరో పవర్ఫుల్ ఫీల్డ్ లా, అంటే న్యాయశాస్త్రం. లాయర్ అవ్వడం ఎలా అనుకుంటున్నారా? ప్రాసెస్ చాలా సింపుల్. 3 స్టెప్స్. ఫస్ట్ సిఎల్ఏటి లేదా ఎల్ఏడబ్ల్యూసీఈటీ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. తర్వాత 5 ఏళ్ల లేదా 3 ఏళ్ల ఎల్ఎల్బి డిగ్రీ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఇంకేముంది, ఒక డైనమిక్ లీగల్ కెరియర్ని స్టార్ట్ చేయడమే. లో డిగ్రీ చేతిలో ఉంటే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయొచ్చు, జడ్జ్ అవ్వచ్చు, పెద్ద పెద్ద కంపెనీల్లో కార్పొరేట్ లాయర్గా చేరొచ్చు, లేదా లీగల్ అడ్వైజర్గా కూడా సెటిల్ అవ్వచ్చు. చూశారో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో? సరే, ఇప్పటిదాకా అధికారం, హోదా ఉన్న కెరియర్స్ చూశాం గదా. ఇప్పుడు ప్రభావం చూపించే రంగాల వైపు వద్దామా? అదే మీడియా, జర్నలిజం. ఈ డైనమిక్ ఫీల్డ్స్లో కూడా ఆర్ట్స్ స్టూడెంట్స్కి అద్భుతమైన భవిష్యత్తుంటుంది. మీడియా అనగానే కేవలం న్యూస్ ఒక్కటే కాదు, ఇందులో 2 వైపులా అవకాశాలుంటాయి. ఒకవైపు సమాచారం, అంటే ప్రింట్ మీడియా, టీవీ న్యూస్, డిజిటల్ జర్నలిజం, యాంకరింగ్, పీఆర్, ఇలా. మరోవైపు క్రియేటివిటీ, సినిమా, థియేటర్, స్క్రిప్ట్ రైటింగ్ లాంటివి. అంటే వాస్తవాలు చెప్పడం దగ్గర్నుంచి కథలు రాయడం వరకు ఎవరి టాలెంట్కి తగ్గట్టు ఆధారించుకోవచ్చు. ఇంతేనా? ఇంకా ఉన్నాయా? అంటే ఇక్కడితో అయిపోలేదు. ఈ ట్రెడిషనల్ ఫీల్డ్స్కే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న మోడర్న్ కెరియర్ ప్రపంచంలో కూడా ఆర్ట్స్ డిగ్రీ ఎన్నో కొత్త దారులు చూపిస్తుంది. ఆ అవకాశాల ప్రపంచమేంటో తెలుసా? హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, ఈవెంట్ మేనేజ్మెంట్. ఇంకాస్త పెద్దగా ఆలోచిస్తే ఐక్యరాజ్యసమితి, యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు. అది కాదనుకుంటే ఒక సొంత ఐడియాతో ఒక స్టార్టప్ మొదలుపెట్టడం. చూశారా, ఆర్ట్స్ డిగ్రీతో అవకాశాలకు అసలు లిమిట్ లేదు. సో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, భవిష్యత్తుకి ఎలాంటి పరిమితులు లేవు. సివిల్ సర్వీసెస్ నుంచి లా, జర్నలిజం నుంచి సొంతంగా కంపెనీ పెట్టడం వరకు ఏ రంగంలోనైనా ప్రకాశించవచ్చు. అంటే మనం ఈ విశ్లేషణ మొదట్లో అనుకున్న ఆ అపోహ 100% తప్పు అని తెలిపోయింది గదా. అవును, ఎందుకంటే ఈ ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన ఉన్న నాయకులు. ఆర్ట్స్ విద్య సరిగ్గా అలాంటి నాయకులనే తయారుచేస్తుంది. కాబట్టి అసలైన ప్రశ్న ఒకటే, ఎలాంటి నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారు?